ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఊరువాడ పేరుతో 100 కోట్లతో భారీ సేవా కార్యక్రమాలు చేపట్టబోతున్నారని, అలాగే ఈ నెల 18న తిరుపతిలోని తాజ్ హోటల్లో ఎన్టీఆర్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు జోరుగా ప్రచారమవుతున్నాయి. ఈ వార్తలను ఎన్టీఆర్ అభిమాన సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. సదరు సేవా కార్యక్రమాలకు తారక్ రాజకీయ ప్రవేశానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నాయి. అసలు ఈ 100 కోట్లను అభిమాన సంఘాలే కలెక్ట్ చేశాయా, లేదా ఏదైనా బిగ్ హ్యాండ్ ఈ పొలిటికల్ డ్రామాకు తెరలేపారా అన్నది ఇంకా తేలలేదు. నిజానికి ఎన్టీఆర్కు రాజకీయాలేమీ కొత్త కాదు. గతంలో టీడీపీకి ఎన్నికల ప్రచార ప్రసంగాలు అందరికీ గుర్తే. తమిళనాడులో దళపతి విజయ్ లాగే తమ హీరో కూడా పాలిటిక్స్లోకి వచ్చి సీఎం అవ్వాలని కోట్లాది మంది అభిమానులు ఆశపడుతున్నారు. ప్రస్తుతం చేతినిండా పాన్ ఇండియా సినిమాలతో టాలీవుడ్ టాప్ హీరోగా బిజీగా ఉన్న ఎన్టీఆర్ నుండి ఇలాంటి పొలిటికల్ ఎంట్రీని చాలా మంది ఊహించట్లేదు. తన రాజకీయ ఎంట్రీపై ఇంత చర్చ జరుగుతున్నా ఎన్టీఆర్ వైపు నుండి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. మరి వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.